వెల్కమ్ టు సింగారియా కలెక్షన్స్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? సింగారియా కలెక్షన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీషో నుంచి వచ్చిన ఫస్ట్ ఆర్డర్ ఇది. ఆర్డర్స్లోకి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తున్నాను. చూడండి, సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసేసాను. ప్రాసెస్ అయ్యింది. ప్రాసెస్ అయ్యాక మనకు ఒక బాక్స్ అయితే వస్తుంది, రెడీ టు షిప్ అని. మనం గాట్ ఇట్ కొట్టిన తర్వాత రెడీ టు షిప్ అనే ట్యాబ్లో అయితే కనిపిస్తుంది. సో మనం అక్కడికి వెళ్ళి వెంటనే జనరేట్ అయిన లేబుల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో నా దగ్గర అయితే ప్రింటర్ లేదు, సో బయటకు వెళ్ళి నేను ప్రింట్అవుట్ తెచ్చుకున్నాను. నా ఫస్ట్ ఆర్డర్ని ప్యాక్ చేస్తున్నా, మీరు చూసేయండి. మీషో నుంచి ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్ అయితే తీసుకున్నాను. ఇవి క్యూఆర్ కోడ్ తోటి జనరేట్ అయి ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ ఉంటుంది క్యూఆర్ కోడ్ అనేది. ఫైనల్లీ నా ప్రోడక్ట్ అయితే నేను ప్యాక్ చేసేసాను. కవర్ మీదనే మనకి లేబుల్ పేస్ట్ హియర్ అని చూపిస్తుంది. సో అక్కడ మనం డౌన్లోడ్ చేసిన లేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం కదా, నాకు తెలియలేదు. లేబుల్ కొంచెం పెద్దదిగా ప్రింట్అవుట్ తీశాను. లేబుల్ని ప్లాస్టర్తో స్ట్రాంగ్గా పేస్ట్ చేశాను. ఈ బార్కోడ్ని స్కాన్ చేసి ఎంటర్ చేయాలి ఆన్లైన్లో. సో చేసిన వెంటనే మనకైతే మెసేజ్ వచ్చింది, కొరియర్ డెలివరీ పార్ట్నర్ వచ్చి మీ పికప్ చేసుకుంటారు మీ ఆర్డర్ని అని. సో నెక్స్ట్ డే నాకు మళ్ళీ వెంటనే సేమ్ డ్రెస్సెస్ డిఫరెంట్ సైజెస్లో 2 ఆర్డర్స్ వచ్చాయి మీషో నుంచి. సో అవి కూడా ప్యాక్ చేసేసాను. ఆర్డర్స్ అయితే వచ్చాయి, ప్యాక్ చేశాను, సెండ్ చేసేస్తున్నా. సో దీని అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు. సో పడిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఇంకా మీషోలో ఇలా బిజినెస్ చేయాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి, షేర్ చేస్తాను. చాలా ఎక్సైటెడ్గా అయితే ప్యాక్ చేశాను. సో చూడాలి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది. క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో నేను ప్రాఫిట్ చూశాననే చెప్పాలి. ఇంట్లో కూర్చొని ఏదో ఖాళీగా టైం పాస్ చేయడం కాకుండా ఏదో ఒకటి చేసి నా వంతు హెల్ప్ నేను చేయాలనుకున్నాను. బయటకెళ్ళి జాబ్ చేయడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాపతోటి అవ్వదనిపించింది. సో అందుకే ఇంట్లోనే ఏదో ఒకటి చేద్దామని స్టార్ట్ చేసుకున్నా. సో మీరు కూడా నా చిన్న బిజినెస్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎక్కువ లైక్స్, సబ్స్క్రిప్షన్స్ రావడం వల్ల ఛానల్ గ్రోత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ అవుతుంది. ఎంతోమంది ఇలా ఇంట్లో ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ టు వాచ్ సింగారియా కలెక్షన్స్, సబ్స్క్రైబ్.